ఇప్పుడు వాళ్ళకి నేను కంటిన్యూస్గా చెప్తున్నా, నేను ఇంతసేపు 11 o'clock నుంచి 2:30 వరకు పంచాయతీ నడిచింది. ప్రతి హాఫ్ అన్ అవర్ 15 minutes చెప్తున్నా, లెట్ మీ లీవ్, నాకు ఇక్కడ ఏం సొల్యూషన్ కనిపించట్లేదు, నాకు మీ అపాలజీస్ కూడా వద్దు, లెట్ మీ లీవ్. పోలీస్ వాళ్ళని అడుగుతున్నా, మీరు ఒప్పుకున్నారు కదా డిస్కౌంటెడ్ ప్రైస్ నేను ఇస్తానంటే, అది కూడా మీరే చెప్పి మీరే మాట మార్చేస్తున్నారు. సో నేను అపాలజీ లేదు అంటే నేను బిల్ కట్టను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎట్లాగో నా ఐడి ప్రూఫ్స్ అన్ని ఫొటోస్ తీసుకున్నారు, నా కార్ నెంబర్ ఫోటో తీసుకొని మా మర్డర్ థ్రెట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇంటికి ఫాలో అవుతాము అని చెప్పడం జరిగింది. చూడండి ఇప్పుడు రేపటి నుంచి చూపిస్తాను కూడా బెదిరించారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు సంబంధం లేదని చెప్పేసాను. నేను నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనిస్తారా? పోనీ ఒక పోలీస్ వాళ్ళు ఇంత న్యూసెన్స్ జరుగుతున్నప్పుడు, ఒక 12 దాటిందంటే ఒక అమ్మాయి తన కోసం తను పోరాడుతున్నప్పుడు ఏం చెప్పాలి? మీరు రేపు వచ్చే పోలీస్ స్టేషన్లో మీరు ఇద్దరు పార్టీస్ వచ్చి మాట్లాడండి, ప్రశాంతంగా మనం కాంప్రమైజ్ చేద్దాము, సారీ చెప్పుకుందాము, అది తర్వాత పంచాయతీ. రేపు 9 o'clock మీరు అందరు పోలీస్ స్టేషన్కి వస్తే దీన్ని ప్రశాంతంగా డీల్ చేద్దామని చెప్పే హక్కు తనుకుంది. నోరిప్పలే సార్, ఇద్దరికిద్దరు ఇప్పలే. ఓకే, ఇదంతా అయిపోయాక ఇంకా నేను బిల్లు పే చేయనని చెప్పేసి మళ్ళీ ఫైనల్గా చెప్పి నేను బయలుదేరుతున్నా. ఇంకా మీరు ఏం చేసుకోండి, మీకు కావాల్సింది కంటెంటే కదా, మీకు కావాల్సింది పబ్లిసిటీ, కాంట్రవర్సీయే కదా, చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. నాకు కూడా కావాల్సిన కంటెంట్ నాకు దొరికింది. నేను మా చూసే వ్యూవర్స్ అంతా చూస్తారు, చూడాల్సిన పీపుల్ అంతకి అటెన్షన్ వచ్చేసింది. మీ ప్రిజన్ గురించి ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ నుంచి మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇయర్స్ నుంచి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ ఇష్యూ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత నాకు తెలిసి ఒక మినిమం 20 DMs అయినా వచ్చింది నాకు, ఫ్రమ్ డిఫరెంట్ మెన్ ఉమెన్ అందరూ. ఇప్పుడు వరకు వాళ్ళకి రీజన్స్ కూడా చెప్పట్లేదు, ఎక్సెప్ట్ 1 person జస్ట్ ఇప్పుడే నాకు ఒక రీజన్ చెప్పడం జరిగింది. వాళ్ళని దారుణంగా కొట్టి తిట్టి డబ్బులు వసూలు చేసి, వాళ్ళు తాగకుండా ఉంటే కూడా తాగున్నారు అని ప్రూవ్ చేసి, ఎన్నో డిఫరెంట్ సినారియోస్లో వాళ్ళందరినీ చాలా 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 బాధ పెట్టించారు. బట్ నో వన్ హెస్ కమ్ అవుట్ అండ్ స్పోకెన్ అబౌట్ ఇట్. ఎందుకు అలా చేశారో నాకు ఇంకా తెలీదు. వాళ్ళు నిజంగా బయటకు వచ్చి మాట్లాడితే ఇంకా మంచిది. ఇది ఒకటే పబ్తో అవుతుందని నేను చెప్పను. ఇట్స్ ఆల్ అబౌట్ ద మేనేజ్మెంట్ అండ్ దర్ మైండ్ సెట్స్ అండి. వేరే చాలా పబ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా బయట పడుతున్నాయి మనకి. అండ్ నేను పోలీస్ వరకు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు నేను కంప్లైంట్ ఎఫ్ఐఆర్ లాంచ్ చేయలేదు అంటే, రీసెంట్గా జరిగిన బేబీలాన్ ఇష్యూలో వాళ్ళు ఇన్సిడెంట్ అయిన వెంటనే వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ రేస్ చేసినా వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోలే, వాళ్ళు దాన్ని జోక్స్ చేస్తారు, కూర్చొని ఆల్కహాల్ తాగారు బేబీలాన్ వాళ్ళ ఓనర్స్. ఇంత పంచాయతీ జరిగాక నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నా. ఐ నో నథింగ్ ఇస్ గోన్ హ్యాపెన్, సో వై షుడ్ ఐ వేస్ట్ మై ఓన్ టైం? నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్ని అవర్స్ నేను టైం వేస్ట్ చేసా. 2:30కి బయలుదేరింది. నేను ఆల్మోస్ట్ ఒక 10-15 డిఫరెంట్ రోడ్స్ తీసుకోవడం జరిగింది, ఎందుకంటే వాళ్ళు నాకు థ్రెట్ చేశారు, దే విల్ ఫాలో మీ, దే విల్ మర్డర్ మీ అని థ్రెట్ చేశారు. కాబట్టి ఐ హ్యాడ్ టు టేక్ డిఫరెంట్ రోడ్స్, ఐ హ్యాడ్ టు స్టాప్ అట్ డిఫరెంట్ ప్లేసెస్, మేక్ షూర్ దే నాట్ ఫాలోయింగ్ మీ. దెన్ బై ద టైమ్ ఐ రీచ్ హోమ్ ఇట్ వాస్ 3:30. దెన్ అన్ని వీడియోస్ అంతా సేవ్ చేసుకొని పడుకునేసరికి 4:30 అయిందండి. నెక్స్ట్ డే నుంచి ద హోల్ అందరికి రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. పీపుల్ స్టార్టెడ్ రీచింగ్ మీ. ఐ స్టార్టెడ్ గివింగ్ మై సైడ్ ఆఫ్ ఇన్సైట్స్ అబౌట్ ద హోల్ సినారియో. ఇప్పుడు నేను ఎంత నా సైడ్ వర్షన్ ఇచ్చినా మనం ఆ సైడ్ నుంచి వినకుండా ఏం డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వాళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే మీరు ఇవాళ మీరు ప్రిజన్ క్లోజ్ చేసేస్తారేమో, రేపు వేరే కంట్రీకి వెళ్ళి వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తారేమో, ఇలానే మీరు లూట్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ మీరు లూట్ చేస్తారు జనాల్ని, ఇమోషన్స్తో కానీ డబ్బులతో కానీ లూట్ చేయడానికి మీలాంటి వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా పుడుతూనే ఉన్నారు. నేను ఇవాళ ఐఎమ్ నాట్ ప్లీడింగ్ ఫర్ ఎనీ సొల్యూషన్, ఐఎమ్ నాట్ ప్లీడింగ్ ఫర్ అపాలజీ, బికాస్ దే ఆర్ నాట్ వర్త్ ఈవెన్ గివింగ్ మై ఫర్గివ్నెస్. వాళ్ళని క్షమించుకుంటే వాళ్ళ జీవితం వాళ్ళకే ధన్యం అయిపోతుంది నా ఫీలింగ్. సో నిజంగా వాళ్ళ మదర్ కడుపు నుంచి పుట్టారంటే, వాళ్ళకి ఒక సిస్టర్ ఉన్నారంటే, ఒక డాటర్ ఉన్నారంటే, ఒక ఫ్రెండ్ ఉన్నారంటే, ఫీమేల్ ఫ్రెండ్ ఉన్నారంటే, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు టేక్ స్టాండ్, ఇలానే ఇంకో ప్రెస్ మీట్ చేసి వాళ్ళకి 5 minutesలో బుద్ధి తెప్పిస్తాను. సో నేను గవర్నమెంట్ అఫీషియల్స్తో, బ్యూరోక్రాట్స్తో, సోషల్ యాక్టివిస్ట్తో, హ్యూమన్ రైట్స్ వాళ్ళతో, కుదిరితే ఇండస్ట్రీ, మా ఎంటర్టైన్మెంట్ మీడియా ఎవరైనా ఒక్కరైనా వచ్చి మాట్లాడతారేమో అని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ డోంట్ నీడ్ ఎనీవన్ సపోర్ట్, బికాజ్ నేను ఎవరి సపోర్ట్ లేకుండానే ఇంత దూరం వచ్చాను. ఇంకా దీనికన్నా చాలా పైకి వెళ్ళిపోతాను, నాకు దానికి ఏం డౌట్ లేదు. ఐ ప్లీడ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు యాక్సెప్ట్ మీరు ఎక్కడెక్కడ తప్పు పోతున్నారో మీ ఏరియాస్లో, మీ లొకాలిటీస్లో, మీ సొసైటీస్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకొని సొసైటీని బెటర్ ప్లేస్ చేయండి. ఒక ఉమెన్కి కాదు, ఒక్కో హ్యూమన్కి చేయండి. తిరిగి మా ఉమెన్కి కూడా అంతే సేఫ్టీ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ మై క్లోజింగ్ స్టేట్మెంట్ అండి. వాళ్ళు ఫర్గివ్ చేసుకుంటే ఐ థింక్ దిస్ హోల్ థింగ్ హ్యాస్ ఎ సొల్యూషన్. దట్స్ ఇట్.
ఆఖరికి నేను బిల్ పే చేయలేదు. సో కేవలం కేక్ గురించి ఇంత ఇష్యూ చేస్తున్నారా అని చెప్పి చాలా సోషల్ మీడియా చేస్తున్నారు కదా, దానిపై మీ ఒపీనియన్? సో అదే ఇంత ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళందరికీ ఐడియా ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ అంత ఐడియా వచ్చేసింది. ఈ 2-3 డేస్ నుంచి నేను చేసిన ఇంటర్వ్యూతో ఐడియా వచ్చేస్తుంది. సో కేవలం ఆ 2000 రూపీస్ గురించి, కేవలం ఆ కేక్ గురించి అంటే బేబీలోన్ రెస్టారెంట్లో జరిగిన విషయం కూడా వాళ్ళ బిల్లు 5000 అయింది, బట్ వాళ్ళకి 7000 వేయడం జరిగింది. అక్కడ 2000 అయింది డిఫరెన్స్ ఫస్ట్ థింగ్. అండ్ వాళ్ళు తాగలేరు, వాళ్ళ మదర్ అండ్ డాటర్ కలిపి బేబీలోన్కి రావడం జరిగింది. వాళ్ళు తాగలేదు కాబట్టి వాళ్ళ బిల్లు ఒకసారి డబుల్ చెక్ చేసుకున్నారు. డబుల్ చెక్ చేసుకుంటే వాళ్ళ ఆల్కహాల్ తాగంది కూడా బిల్లో యాడ్ అయింది. సో వాళ్ళు దానికి క్వశ్చన్ రేస్ చేసి, ఓ సారీ మేడం, మిస్టేక్ మా సైడ్ అయింది, మేము డిలీట్ చేస్తామని బిల్లు డిలీట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ కట్టించేశారు. బట్ తను ఒక షీ రిప్రజెంట్స్ అ కాంగ్రెస్ పార్టీ, ద డాటర్. సో షీ టుక్ ద ఎక్స్ట్రా లివరేజ్ అండ్ షీ ఆస్క్డ్, ఇప్పుడు మీరు నాకు ఇలా చేశారు కదా, ఇంకా ఎంతో మంది బిల్స్ కి ఎంత మీరు మ్యానిపులేట్ చేశారు, ఎస్పెషల్లీ పీపుల్ వెన్ ద డ్రంక్ అసలు పట్టించుకోరు, ఇలాంటివి ఎంత బిల్ అయిందో కూడా కొంతమంది పట్టించుకోరు, ఎంతమందికి చేశారు అని జస్ట్ క్వశ్చన్ అడగడంతో వాళ్ళు ఫోన్ లాక్కొని వర్బల్గా వాళ్ళని అబ్యూస్ చేసి, ఫిజికల్గా కూడా చేశారో లేదో ఐ డోంట్ నో. బట్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు నాకు తెలిసి ఐ థింక్ దే ఆర్ ఫైనలీ గెటింగ్ సమ్ లైట్ అండ్ జస్టిస్ అబౌట్ ద హోల్ సినారియో. సో నేను నిజంగా 2000 కోసం చెయ్యాలి అంటే నేను వాళ్ళ మొహం మీద 2 lakhs కూడా పడేస్తాను వాళ్ళు చేసిన పెట్టకి. నాకు దాంతో సంబంధం లేదు. ఆ కాంప్లిమెంటరీ కేక్ అంటారా, ఆల్మోస్ట్ 27th నుంచి 29 వరకు ఒక 100 కేక్స్ నేను తిన్నా, 100 కేక్స్ పంచాను కూడా. సో డెఫినెట్లీ నాట్ ఫర్ ద కాంప్లిమెంటరీ కేక్ అండ్ నాట్ ఫర్ ద 2000. ఖర్చు ఇటువంటివి జరుగుతున్నాయి పబ్స్లో, ఖర్చు ఇటువంటివి ఫ్రీక్వెంట్లీ సో ఫ్రీక్వెంట్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్. దాన్ని బట్టి మీ స్టాండ్ ఏం తీసుకుంటారు అంటే, యు ఆర్ ద ఫస్ట్ వన్ హూ కేమ్ అవుట్ అండ్ స్పోక్ అబౌట్ పబ్స్ రీసెంట్ టైంలో, ఆ తర్వాత బేబీలోన్ పబ్, ఇటువంటివి ఫ్రీక్వెంట్లీగా జరుగుతున్నాయి. మీ స్టాండ్ ఏంటి? ఫస్ట్ సైలెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే సారీ, అది క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. నేను రెస్టారెంట్స్, పబ్స్, కెఫేస్ ఒక్కటే కాదు, అమ్మాయిలుగా మేము షాపింగ్ మాల్స్కి వెళ్ళడం జరుగుతుంది. డ్రెస్ చేంజ్ చేసే టైంలో కూడా మాకు క్వశ్చన్ మార్కే ఉండదు ప్రతిసారి. సో ఆ ప్లేసెస్లో, అంత పబ్లిక్ ప్లేసెస్లో, ఫుడ్ కోర్ట్స్ ఉన్న ప్లేసెస్లో కూడా ఏమైనా అవ్వచ్చు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా చాలా మనం వింటున్నాము, ఎక్కడైనా ఇలాంటి సినారియోస్ జరుగుతుంది, మన ఇంట్లో కూడా జరుగుతుంది. అది మనం అవాయిడ్ చేయలేము, ఎస్కేప్ చేయలేము, ఏం చేయలేము. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎస్పెషల్లీ ఉమెన్కి ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, అబ్బాయిలకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళ బాడీ స్ట్రెంత్, ఫిజికల్ ఫైట్ అనేది ఇమీడియట్గా చేసేస్తారు. అమ్మాయిలు 10 సార్లు ఆలోచిస్తారు, అవసరమా మనకి అన్నట్టు ఆలోచిస్తారు. సో ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. మహా అంటే మీకు దెబ్బలు పడతాయి, లేకపోతే కింద పడిపోతారు, లేకపోతే మీరు హాస్పిటల్లో జాయిన్ అవుతారు. బట్ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి, ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిల కన్నా 100%, 100 రేట్ దే ఆర్ స్ట్రాంగర్, దే ఆర్ బ్లెస్డ్ లైక్ దట్. అందుకే దే ఆర్ ఏబుల్ టు గివ్ లైఫ్ టు అనదర్ బర్త్. సో ఫుడ్ ఈస్ డివైన్ అన్నారు కదా, కానీ వైన్ తాగే పప్పులో డివైన్ దొరుకుతూ ఉంటారు. వైన్ కళ్ళు లాంటిదే కదా, పాలిష్డ్ వర్షన్ ఆఫ్ కళ్ళు కదా. కానీ ఇప్పుడు కల్చర్ మారిపోతుంది, ఒకప్పుడు ఇండియన్ కల్చర్ వేరు, ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ అంతా ఇండియా. సో ఈ పాయింట్ మీద నేను పక్కా ఒకటి చెప్పాలనుకున్నా. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ అంటున్నారు, ఇండియన్ కల్చర్ అంటున్నారు. మన ఇండియన్ కల్చర్, మన ఇండియన్ సొసైటీ సగం ఇండియా వేరే వేరే కంట్రీస్లో చిన్న చిన్నగా ఆల్రెడీ ఫామ్ అయింది. జనాల వల్లనో, ఫుడ్ వల్లనో, వేరే వేరే ఈవెంట్స్ వల్లనో అందరికీ అన్ని ఎక్స్పోజర్స్ ఉన్నాయి. మనకు కూడా అలాగే వెస్టర్న్ కంట్రీ ఎక్స్పోజర్ కూడా చాలా ఇయర్స్ నుంచి నడుస్తుంది. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ వల్ల మనం పాడవుతున్నాము, వెస్టర్న్ ఐడియాస్ వల్ల మనం డిస్టర్బ్ అయిపోతున్నాము, ఇది మనకు సెట్ అవ్వట్లేదు, కరెక్ట్ కాదు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టర్న్ కంట్రీస్లో మీరు అబ్జర్వ్ చేశారంటే అట్లీస్ట్ 6 or 8 PM వరకు వాళ్ళు అన్ని షట్ చేసేసుకుంటారు, షట్ చేసుకొని పడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసే అవర్సే చాలా ఎర్లీ అవర్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్, పబ్ కల్చర్ అంటారా, వాళ్ళకి మనకన్నా చాలా అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ పబ్ కల్చర్ ఉంది. అంత అడ్వాన్స్ వర్షన్ మనకి ఇంకా రాలేదు. వచ్చినా దాన్ని ఎలా డీల్ చేయాలనేది ఐ జస్ట్ గివ్ అ స్నిప్పెట్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ వర్క్ అవుట్. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.